నమస్తే. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లా పర్యటన అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. ప్రత్యేకించి మాట్లాడితే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజ్. జీవో లేదు, గాడిద గుడ్డు లేదు అన్న వాళ్ళకి జీవో చూపించాడు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనాలు చూపించాడు. సో ఏంటంటే ఆయనకి ఛాలెంజ్ విసిరిన గౌరవ స్పీకర్ గౌరవ అయ్యన్న పాత్రుడు గారు ఎక్కడా పత్తా లేకుండా వెళ్ళిపోయారు. బహుశా ఆయన విదేశాల్లో ఏదో ప్రత్యేక సమావేశాలకు హాజరైనట్టు సమాచారం. ఆయన ప్రతినిధులు కూడా ఎవరు హాజరు కాల. అంతలా ఛాలెంజ్ విసిరి రోడ్డు మీదకి జగన్మోహన్ రెడ్డిని రాకుండా చేసి బ్యారికేడ్లు ముళ్ళకంచెలు అడ్డుపెట్టిన 60 కిలోమీటర్ల జర్నీ 6:30-7 గంటలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చేరుకోవడానికి. దారి పొడుగుతా 5 చోట్ల ఆయన ఫిషర్మెన్ తో మాట్లాడారు, స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులతో మాట్లాడారు. సో ఈ అంశాలన్నిటికీ సంబంధించి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు సమగ్రంగా చర్చించడానికి విశ్లేషించడానికి మనతో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న జనాదరణ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ వరుస వైఫల్యాలు కావచ్చు, వీటన్నిటి మీద. నమస్కారం మోహన్ రెడ్డి గారు. నమస్కారం సార్. మీకు చూశారు కదా నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ స్పష్టంగా కనపడింది. 6:30-7 గంటలు పట్టిందండి 60 కిలోమీటర్ల జర్నీ. ఇమాజిన్ ఏ స్థాయిలో జనం ఆయనకి దారి పొడుగుతా నీరాజనాలు పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకోలేని ప్రచారాన్ని వాళ్ళు చేయిస్తున్నారు మాకు. ఇప్పుడు మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఏంది ఇన్ని కాలేజీలు కట్టించినారా, లేదా ఇంత డెవలప్ అయినా కూడా దీని గురించి ఎప్పుడు మీరు పార్టీ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ ప్రచారం చేసింది లేదు. ఈరోజు వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళు అడ్డుపడడం వల్ల మొత్తం రాష్ట్రం అందరికీ తెలిసిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినారా, ఇంత పెద్దగా కట్టించినారా, ఇన్ని కాలేజీలు తెచ్చినారా, ఇంత దాదాపు స్వతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు కేవలం 12 కాలేజీలు అవి గవర్నమెంట్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు ఆయన 5 సంవత్సరాల పరిపాలన అయినా 2 సంవత్సరాలు కరోనా ఉంది కాబట్టి ఆ కరోనా టైంలో పనులు ఏమీ చేయలేదు కాబట్టి ఈ 3 సంవత్సరాల్లోనే దాదాపు నీకు 17 కాలేజీల్లో 7 కాలేజీలు పూర్తి చేసి ఇంకా 5-6 కాలేజీలు దగ్గర అయిపోవచ్చినాయి. మొత్తం 60-50% వర్క్ అయిపోయింది. అలాంటి కాలేజీల్లో మీరు ఇంతవరకు చెప్పుకోనే లేదు. ఈరోజు వాళ్ళ పుణ్యాన్ని మీకు చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు అనేది ఒకటైతే, వాళ్ళు ఇంకా రెచ్చగొడుతున్నారు. వాళ్ళు చేసింది లేదు, వాళ్ళు చేయగలిగే శక్తి కనపడడం లేదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు వాటిని ఓపెనింగ్ చేసుకుని ఏదో కలర్ కొట్టుకుంటే మేమే చేసినామని ఎటు చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ఎవరు చేసినా నేనే చేసినా అని చెప్పేది, ఎవరు తెచ్చినట్టు కూడా నేనే తెచ్చినాను అనేది, దాంట్లో కలర్లు కొట్టేది, రిబన్ కట్టేది, ఓపెన్ చేసేది, చేసినట్టుగా ఓపెన్ చేసేది, శంకుస్థాపన చేసినట్టు చేసేది. పోలవరం రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి కళతో ఆయన చేస్తే నేనే పోలవరం అది నా జీవితాశయము, నా కళ అది అని చెప్పుకునేది. మా తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పెడితే అది నా కొడుకు లోకేష్ గారిని మధ్యలో నుండి వచ్చిన ఆలోచన ఇది అని చెప్పుకునేది ఆయనకు అలవాటు. ఆ అలవాట్లలో అట్ల పైన కూడా పర్వాలేదు, బాగానే ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేయడము, రాకుండా పోవాలనడము, ఇక్కడికి రా చూపిద్దాం అనడము, జీవో తీసుకురా చూద్దాం అనడము, నువ్వు ఇక్కడ వచ్చిపోతే నీకు బీపీ పెరుగుతుంది అని చెప్పడము, రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్పీకర్గా ఉన్నటువంటి ఆయన అలాగా మాట్లాడారు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు అలాగా మాట్లాడారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు మేము ఖచ్చితంగా వాస్తవాలు ఉన్నాయి కాబట్టి వాస్తవం చూపించాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న, స్పీకర్ గారు ఉండండి మరి చూద్దామని చెప్పి అక్కడికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలు ఎక్కడైనా ఉంటే వాటిని ఎత్తి చూపించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ప్రజా సమస్యలు అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో అయిపోతే మీరు అసలు ప్రతిపక్ష నాయకుడే కాదు అని కదా ప్రభుత్వం వాదిస్తుంది. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే అట. 3 పార్టీలు కలిసినాయి. 3 పార్టీలు కలిసి ఒక ఎన్నికల కమిషన్ ఉపయోగించుకొని వీళ్ళు లేనిపోని దుష్ప్రచారం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మీడియాను, వాళ్ళకి కావాల్సిన మీడియాను మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్రీకరించి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కూడా డైరెక్ట్ గా సపోర్ట్ చేయించుకొని లాస్ట్కు ఎన్నికల కమిషన్ ద్వారా, ఎన్నికల కమిషన్ మన కళ్ళ ముందర కనిపిస్తుంది కదా, కౌంటింగ్ రోజు కొన్ని ఓట్లు ఉంటే ఎలక్షన్ రోజు కొన్ని ఓట్లు తేడా ఉన్నాయి, 50 లక్షల ఓట్లు దాదాపు తేడా ఉన్నాయంటే అక్కడ ఏం జరిగింది అనేది అందరికీ తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు వీళ్ళకి ఏ ఒక్క పార్టీకి కూడా రాలేదు. అది తెలుసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంది. వీళ్ళ 3 పార్టీలు కలిపినప్పుడు 54% వచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే 40% ఓట్లు వచ్చినాయి. దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడు కాదు, మేము గుర్తించలేదు. నువ్వు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? 40% ఓటు వేసినప్పుడు జనాలకు తెలిసి గుర్తించినారనేది నువ్వు గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. రెండోది, జనాలకు ఉన్నటువంటి సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారిని మొరపెట్టుకోవడానికి వాళ్ళు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అయ్యా
జగన్ అన్న మాకు ఈ విధమైనటువంటి సమస్య ఉంది, మా సమస్యను పరిష్కరించండి, మాకు మీరు తప్ప ఈ రాష్ట్రానికి సక్రమైనటువంటి పాలన అందించే పరిస్థితి ఇక్కడ లేదు, ఈ కూటమి నాయకులు ప్రచారమే తప్ప పనిచేసే పరిస్థితిలో లేరు, అందువల్ల మీ నాయకత్వం మాకు కావాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది మాకే ఆశ్చర్యం అనిపించింది. ఏంది ఇది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏంది, జనం ఏంది, ఈ విధంగా రావడం ఏంది, మేము ఆశ్చర్యపోతున్నాం. ఆయన ఒక ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ కాదు, రాజకీయ నాయకుడు మాత్రమే. వీళ్ళు రాజకీయాలు 50 ఏళ్ళు చేసినారు. చంద్రబాబు నాయుడు గారు బయటకు పోతే ఆయనకు జనాలు రాకపోతే ఇటు సైడ్ డేరాలు అటు సైడ్ డేరాలు కట్టుకొని ఆ సెంటర్లో స్పీచ్లు ఇచ్చి ఒకవేళ అవసరం వచ్చి వీళ్ళే దొబ్బి ఒకరిని ఇద్దరిని చంపి జనాలు భారీగా వచ్చినారని చెప్పుకున్నటువంటి చరిత్ర వీళ్ళది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే వేల మంది కాదు లక్షల మంది క్యూలో ఇట్లా నిలబడి అన్న అన్న జగనన్న చేకండి చిన్న ఈ అన్న అని పరిగెత్తొస్తారు. వీళ్ళు సినిమాలో డైలాగులు పెడతారు. వర్షం వచ్చే మన ఏదో పవన్ కళ్యాణ్ గారు పెట్టారు రోజులో, మనకు వర్షం అడ్డుకుంటుందా, మనం అడ్డుకుంటుందా, ఏదో ఒక డైలాగ్ పెట్టుకుంటూ వచ్చినాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వర్షం బోరని కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు లేచే కేకలేస్తున్నారు అన్నా అని వర్షంలోనే. అంటే ఆ అభిమానం భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకునికి లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టే వీళ్ళు తట్టుకోలేకున్నారు. ఆ భరించలేక వీళ్ళు ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రానికుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగా మోహన్ రెడ్డి గారు వీళ్ళు మోహన్ రెడ్డి గారు మరో సర్వప్రయత్నం మరో చేస్తున్నారు. ప్రశ్న మోహన్ రెడ్డి గారు మరో ప్రశ్న. ఇప్పుడు 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయాలి అండర్ పీపీపీ సిస్టమ్ అని వాళ్ళు తీసుకొచ్చారు. దానికి నోటిఫికేషన్, ఫర్దర్ గా టెండర్ ప్రాసెస్ మొత్తం బిగిన్ అయినాయి. ఒక్కొక్క ఎకరం 100 రూపాయలు ఏడాదికి లీజు, అంటే 221 ఎకరాలు, మొత్తం 4 మెడికల్ కాలేజ్. ప్రస్తుతం ఫేజ్ 1 లో కేపీఎంజీ వాళ్ళు ఇచ్చింది. అంటే 26,100 రూపాయలకి 261 ఎకరాలు ఇచ్చేస్తున్నారు. అంటే పరాయణం అనుకోండి. టెండర్ ఫీజు ఎలా కోట్లలో ఉంటుంది, అది వాళ్ళు ఎవరో సక్సెస్ఫుల్ బిడ్డర్ కడతాడు. ఇన్ని పక్కన పెడితే అసలు ప్రాథమికంగా 4,950 కోట్ల రూపాయలు లేవు మా దగ్గర, ఈ భారం మేము ఎత్తుకోలేము అని ప్రభుత్వం ఉంది కదా. నిన్న హైకోర్టు కూడా అంది, అది ప్రభుత్వం చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది, ఈ దశలో మేము జోక్యం చేసుకోలేమని. బట్ కోర్టులో జోక్యం చేసుకోక ప్రతిపక్ష నాయకుడు మరి నిలదీసిన తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే పేద మధ్యతరగతి సెక్షన్స్ నుంచి ఉన్న మెడికల్ విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒక్క మెడికల్ కాలేజీకే జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం ఎట్టా కనిపించింది. రేపు పొద్దున ఆయన 10 మెడికల్ కాలేజీకి వెళ్తే ఇమాజిన్, ఎలాగో కోటి సంతకాల సేకరణ మొదలైంది, మీకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళు ఎన్ని ప్రయత్నం చేసినా దీనికి ప్రైవేట్ పరం కానిచ్చే ప్రసక్తే ఉండదు. కోటి సంతకాల తీసుకొచ్చి అది గవర్నర్ గారికి ఇచ్చేసి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏందని వివరించే కార్యక్రమం చేపట్టి అవసరం వచ్చే ఇక్కడ వినకపోతే ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి గారి కానీ కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు, ఎంతో మంది వెళ్ళినారు. కనీసం ఇంతవరకు ఒక 12 మెడికల్ కాలేజ్ అంటే స్వతంత్రం వచ్చిన రాకమునుపు నుండి 1923 నుండి ఈ 2019 వరకు వచ్చినటువంటి కాలేజీలు 12. 2019 నుండి ఇప్పటికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చినారంటే అది ఆషామాషి కాదు కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి సరైన వైద్యం అందించాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటేనే అందుతాయనే ఉద్దేశంలో భాగంగానే కదా. ఈ రాష్ట్రంలో పేదవాడు ఖచ్చితంగా డాక్టర్ కోర్స్ చదవాలి, లేక ఇంజనీర్ చదవాలి, లేక ఐఏఎస్ ఐపీఎస్ చదవాలంటే వాళ్ళకు సక్రమైనటువంటి ఎడ్యుకేషన్ ఉంటేనే కదా, ఎడ్యుకేషన్ దగ్గరలో ఉంటేనే కదా అని జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుండి వాళ్ళ ఒక నినాదంతో ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో అనేక మంది ఇంజనీర్లు డాక్టర్లు అవుతున్నారు కదా. ఆ విధంగా ఇంజనీర్లు డాక్టర్లు అయితే మన రాష్ట్రానికి మన దేశానికి మనం రాష్ట్రం నుండి ఒక సంపదలాగా తయారు చేస్తాం కదా. అలాంటి వ్యక్తులను అలాంటి మెడికల్ కాలేజీలను వాళ్ళు ప్రైవేటు పరం చేసి ప్రైవేట్ వాళ్ళు కోట్లకు అమ్ముకుంటే సామాన్యమైన మెడిసిన్ చేయాలని కల ఉన్నాడు, మెడిసిన్ చేయాలని ఆలోచన ఉన్నాడు, మంచి తెలివైన వాళ్ళందరూ ఎట్లా వస్తారు మెడికల్కు? రాలేరు కదా. కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ అభిప్రాయాన్ని మార్చాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. వీళ్ళు నారాయణ చైతన్య కాలేజీలకు రాష్ట్రంలో ఉన్న చదువును మొత్తం ఎట్లా అప్పచెప్తున్నారు అదే విధంగా అప్పచెప్పాలనే ఉద్దేశంలో భాగంగా ఈ మెడిసిన్ కూడా ఆ విధంగా చేయాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు వైద్యానికి బ్రహ్మాండమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వ్యక్తి కాబట్టే మొదటి నుండి ఆయన దేనిపైననే ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి నాడు నేడు ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్కూళ్లను డెవలప్ చేసి ఆ డెవలప్ చేసినటువంటి స్కూల్లో తనిఖీ చేయడానికి స్వయంగా డిప్యూటీ సీఎం పోయిన తర్వాత చూసి ఇది మన ప్రైవేట్ కాలేజా, ఇది ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా, ఇది మన గవర్నమెంట్ కట్టిందా, గవర్నమెంట్ వాళ్ళు కట్టినారా, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినారా, ఇంత బాగా కట్టినారా అనే విధంగా ఆయనే చెప్పుకుంటూ వచ్చినారంటే
ఇంకా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు 1,00,00,000 దాదాపు 70-80 కోట్ల రూపాయలు విలువ చేస్తాయి ఆ కాలేజీలో. అలాంటి కాలేజీలు తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు కమిషన్లు తీసుకొని వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఆలోచనతో వీళ్ళు ఉండడమే కాకుండా, ప్రత్యేకించి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఉపక్కం చేసుకుంటూ పోతున్నారు. మద్యం అయితే ఎప్పటి నుంటో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మద్యాన్ని దాన్ని తగ్గించాలనే ఉద్దేశంలో భాగంగా ఉదయం 8 గంటలకు, ఉదయం 10 గంటలకు షాప్ తెరిచే రాత్రి 8 గంటలకు షాప్ క్లోజ్ చేసే కార్యక్రమంతో పాటు 50,000 బెల్ట్ షాపులు, వీళ్ళు పెట్టినటువంటి బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని దూరంగా పెట్టడం వల్ల మద్యం ప్రియులు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడము బాగా జరిగింది. దానివల్ల కూడా మేము నష్టపోవడం జరిగింది. నష్టపోయినా పర్వాలేదు, పేద ప్రజల ఆరోగ్యం కాపాడాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి మద్యాన్ని దూరం పెట్టాలనే ఆలోచనలోనే ఆ విధంగా చేసుకుంటూ వస్తే, గవర్నమెంట్తో తయారు చేసి గవర్నమెంట్తో అమ్మిస్తే ఎక్కడ అవినీతి కానీ ఎక్కడ దాంతో కల్తీ కానీ ఉండదనే ఉద్దేశంలో భాగంగా ఆయన చేపడితే, ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అబాస్పాలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా మద్యంలో కుంభకోణం జరిగింది, మద్యం అవినీతి జరిగింది అనే విధంగా ఉద్దేశపూర్వకంగా అధికారం ఉంది కదా మా చేతిలో అనే ఆలోచనలో భాగంగా వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి నా మద్యం కుంభకోణం జరిగిందని ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 14 నుండి 19 వరకు జరిగిన మద్యం కుంభకోణం 3,500 కోట్ల రూపాయల కుంభకోణంలో ఆయన స్టే తీసుకొని నడుస్తున్నాడు. అలాంటి ఆయన ఎందుకంటే వీళ్ళ మీద మనం నిందలేస్తే బాగుంటుంది అనేది దానికి ఇది సరిపోతుంది అనుకున్నారు. ఇప్పుడు మనం చేసే ఈ దొంగసారాలు కుటీర పరిశ్రమలాగా పెట్టించి గ్రామాల్లోనూ మండలాల్లోనూ హైవేల పక్కల పెట్టించి వేల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఉద్దేశంలో భాగంగా ప్రతి మీకు తెలిసే ఉంటది మోహన్ రెడ్డి గారు, రాజధాని ప్రాంతంలోని గుంటూరు, విజయవాడ నగరాల్లో ప్రముఖ బార్లు, ప్రముఖ వైన్ షాపుల్లో ఈరోజు నకిలీ మద్యం బాటిల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ మన ములకల చెరువు నిందితులు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి 47 కోట్ల, ఎక్సైజ్ ఆఫీసర్స్ చెప్పారు, ఇది మనం ఎవరం కనుక్కోవాలి, వాళ్ళే చెప్పారు, 47 కోట్ల వాటర్ బాటిల్స్ ఇబ్రహీంపట్నం దాకా వచ్చి అక్కడి నుంచి మెజారిటీ రాజధాని ప్రాంతమైన గుంటూరు, విజయవాడ. సో గుంటూరు, విజయవాడ రాజధాని ప్రాంతం ఇవాళ కల్తీమయం అయిపోయింది. అక్కడ బాటిల్ మద్యం తాగేవాళ్ళు ఇవాళ కంగారు పడాల్సిన పరిస్థితి. వాళ్ళ ఇళ్లలో మహిళలు ఆల్రెడీ ఆందోళనలు చేస్తున్నారట. ఇంత పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ అయింది కదా. మీ ఆందోళన కార్యక్రమం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఒకటి మెడికల్ కాలేజ్, 2 అక్రమ మద్యం. ఆల్రెడీ దీని మీద మిథున్ రెడ్డి గారు లెటర్ రాశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి, అయ్యా దీన్ని సిబిఐకి అప్పచెప్పండి, ఇది సాధారణమైన కేసు కాదు అని. నేను ఇంతకుముందు ఒక డిబేట్లో కూడా మాట్లాడడం జరిగింది. మీరు రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు మద్యం కుంభకోణంలో ఉన్నారు, ఇన్ని వందల కోట్లు దొరికింది, ఇన్ని వేల కోట్లు దొరికింది అని అనవసరంగా రోజు ప్రచారం చేస్తున్నారు కదా. ఈ కేసుని సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇస్తే ఏమనేది తేలుతుందని నేను కూడా చెప్పడం జరిగింది డిబేట్లలో. కానీ ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిండేది ఒకటైతే, వీళ్ళు ఒరిజినల్గా కేసులు చేస్తున్నది ఒకటి. మేము మా పార్టీలో ఉన్నటువంటి 4-5 మంది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉన్నారనే ఆలోచనలో వాళ్ళను జైల్లో పెట్టించాలనే ఆలోచనలో భాగంగానే వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం అది. ఈ రోజు ఆ విధంగా కాదు, మేము ఎవరి మీద కసి కాదు, ఎవరి మీద కోపం కాదు, ఎవరి మీద ఉద్దేశం కాదు, గ్రామ స్థాయి నుండి తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి నాయకులు బెల్ట్ షాప్ 50 వేల బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే 50,000 మంది ఈ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మాత్రమే వాటిని నడుపుతున్నారు. అవిగా ఒక్కొక్క నియోజకవర్గంలో 10 నుండి 15 షాపులు, ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఒకే పేరు మీద 10-15 షాపులు ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నాయంటే, ఆ షాపులకు వీళ్ళు తయారు చేసినటువంటి లిక్కర్ మాత్రమే పోతుంది, దానికి స్టిక్కర్ మాత్రమే ఉంటుంది, లిక్కర్ వేరే ఉంటుంది, స్టిక్కర్ అదే ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దురాగతాలన్నిటినీ పట్టుకున్నప్పుడు మొత్తం అంతా జైల్లో ఉండాల్సి వస్తుంది. 175 మందిలో 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా కార్యకర్తలు మొత్తం అందరూ వీళ్ళు జైలుకు పోవాల్సిన అవసరం వస్తుంది. మేము ఉద్దేశపూర్వకంగా చెప్పడం లేదు, మేము ఉద్దేశంగా వాళ్ళని ఇరికించాలనే ఆలోచనలో చెప్పడం లేదు, వాళ్ళు చేస్తున్నారు ఖచ్చితంగా. ఆ రోజు టెండర్లకు వచ్చినప్పుడు ఏ ఒక్కరిని రానియకుండా ఇతర పార్టీలకు కానీ, ఇతర వ్యక్తులను కానీ, ఇతర వ్యాపారవేత్తలు కానీ ఎవరైనా ఆన్లైన్ టెండర్ అని చెప్పారు, ఒకరో ఇద్దరు అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వేసుకుంటే వాడిని పిలిపించి బెదిరించి భయపడించి మళ్ళీ వాళ్ళు తీసుకున్న సందర్భాలు నా కళ్ళ ముందర మా నియోజకవర్గంలో, మా జిల్లాలో జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలో, ఆ హ్యాండ్ ఓవర్ చేసుకున్న షాపుల్లో వీళ్ళు తయారు చేసినటువంటి మద్యాన్ని పెట్టి పేదవారికి, మధ్యతరగతి వారి రక్తాన్ని తాగాలనే ఆలోచనలో భాగంగా చేస్తున్న సంఘటనలే. కాబట్టి వీళ్ళు
మొత్తం అందరూ జైల్లోకి పోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిపైన సిబిఐ దర్యాప్తు చేస్తేనే ఒరిజినల్ ఏందనేది బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు సిట్టు లేక సిఐడి లోకల్ పోలీసులు వీళ్ళంతా ఏమంటే వాళ్ళు ఏం చెప్తే అది చెప్తారు. తానా అంటే తందా అంటారు, తందాన అంటే తందాన అంటారు. కాబట్టి ఇవన్నీ కుదరవు. సిబిఐ దర్యాప్తు చేపిస్తే ఒరిజినల్ ఏదో బయటకు వస్తుంది. కాబట్టి ఇది జరిగిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత, మా ఉద్యమాల కార్యక్రమం అయిపోయిన తర్వాత దానిపైన ప్రత్యేకంగా ఉద్యమం చేస్తాం. వీళ్ళు తూకున్న గుంతలో వీళ్ళే పడే పరిస్థితి తెచ్చుకున్నారు. జగన్ ఎన్నో నిజాయితీగా చేసినటువంటి మద్యాన్ని వీళ్ళు అవినీతిగా చేసి మా మీద నిందలు వేయడానికి ప్రయత్నం చేసినారు. కాబట్టి దేవుడు వాళ్ళకు స్క్రిప్ట్ రాసి పంపించినారు. మీరు చేసిన తప్పు మీరే పోవాలా జైలుకి అనే విధంగా రాసి పెట్టినారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళు జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ మధ్యలోనే ఎంతమంది ఎప్పుడో ఎక్కడో చోట పొరపాటు జరుగుతాయి. పొరపాటు జరిగి జనాన్ని చంపుతారు. చంపిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద తలకాయలు అన్ని జైలుకు పోవాల్సిన సందర్భం వస్తుంది. కాబట్టి అంతవరకు మేము కూడా పోరాటం చేస్తూనే ఉంటాం. ఎప్పుడు మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు ప్రతిపక్షం లేదనుకుంటే ప్రజలు మా పక్షాన ఉన్నారన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి కాలేదు, మేము ఓటేసినామని బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళితే లక్షల మంది దారిలో వస్తున్నారంటే ఇక దాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డితో ఉన్నారా జనం, మీతో ఉన్నారా జనం అనేది. మీరు సినిమా మీరు మీరు సినిమా మీరు పోస్టర్ మీరు సమీకరించారట కదా ఆ జనాన్ని, మీరు సమీకరించి తీసుకొచ్చి పెట్టారట కదా 5-6 పాయింట్ల దగ్గర. మేము దండ పెడుతున్నాం. అయ్యా స్వామి, జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలకే పోతున్నది మన మనకు బలం నిరూపించుకోవడానికి కాదు. కావాల్సికల్లా వాళ్ళు మనల్ని రెచ్చగొట్టి చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరు రావద్దంటే బురద వీళ్ళు పెద్దగా మేము రోడ్లు వేసినామంటున్నారు కదా. నా దగ్గర క్లిప్పింగ్ కూడా ఉంది. వీళ్ళు వేసిన రోడ్లలో బురదలో నీళ్లు అందుంటే ఇక్కడ బైక్లు వేసుకొని పోతున్నారు. ఎవడు అడ్డం వచ్చినా మేము జగనన్నను చూడాలి, జగనన్న కలచాలి, జగనన్నతో కరచాలనం చేయాలి అని పరిగెత్తుకుంటా బైక్లు వేసుకొని పోతున్నారంటే అక్కడ వీళ్ళు పోలీసులు 1000 మంది పోలీసులు పెట్టిండే జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణగా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నటువంటి జనాన్ని రానికుండా ఉండడం కోసం, వీళ్ళు జనానికి అడ్డుపడడం కోసం పోలీసులు ట్రాఫిక్ చెక్ పోస్టులు పెట్టుకొని వీరు పోవద్దని నిలబెట్టుకొని ముందుగానే వార్నింగ్లు ఇచ్చి హెచ్చరికలు చేసి ఎస్పీ స్థాయి అధికారులు కూడా హెచ్చరికలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కింద కానిస్టేబుల్ నుండి పైన ఎస్పీ గారి వరకు హెచ్చరికలు చేసినారు. మీరు ఎవరన్నా పోతే దానికి మూల్యం చెల్లించుకుంటారు, అక్కడ ఏదైనా జరగడం జరిగితే మీరే బాధ్యులు అవుతారని బెదిరించినా కూడా జనం వినకుండా వీళ్ళేదో 65,000 మంది వస్తారని ఎస్పీ గారు చెప్పడము, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు 1,00,000 మంది వచ్చారని చెప్పడము, వీళ్ళు 65 లక్ష కాదు 1,50,000 మంది పైన వచ్చింటారు. దాదాపు 50-60 కిలోమీటర్లు గంటల తరబడి జగన్మోహన్ రెడ్డి గారు దారి పొడవునా నిరాజనం పలుకుతున్నారంటే ఓ కాలంలో ఎన్టీ రామారావు గారు ఏదో సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు చూడడానికి పోయాలంటే నేను కూడా చూసింటాడు దారిలో నిలబడి. ఎందుకంటే చూద్దాం తట్టుకో రామారావు కదా, ఎట్లుంటాడో సినిమాలో చూసినా డైరెక్ట్ చూడాలని. ఇది అది కాదు, నిజమైన నాయకుడు, మా నాయకుడు వస్తున్నాడు, మా ఆపద్ బాంధవుడు వస్తున్నాడు, మా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తున్నాడు, మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ మేలు చేసినటువంటి నాయకుడు వస్తున్నాడు. ఆ నాయకుడిని మనం చూడకపోతే ఇంకెప్పుడు చూడాలా? పదండి మనం అనేది పండగలాగా వచ్చి ఎదురు చూస్తున్నారు. వర్షం పడుతుంది సార్, వర్షం పడుతుంది. వర్షం పడుతున్నా కూడా వర్షంలో నిలబడ్డారు. వాళ్ళకు పెన్షన్ పోతుందని బెదిరించినారు. వాళ్ళకు ఇంటికి వచ్చే ప్రభుత్వ పథకాలు అన్ని రద్దు చేస్తామని చెప్పి బెదిరించినారు. మీ పిల్లలు ఉద్యోగాలు లేకుండా చేస్తామన్నారు, మీకు వాలంటీర్ పోస్ట్ లేకుండా చేస్తామన్నారు, మీ స్టోర్లు బిక్కేస్తామన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ఇట్లన్నారు జనం, ఇట్లన్నారు. మీ ఏమైనా సరే మేము జగనన్ననే చూడాలనే విధంగా వచ్చినారు. కాబట్టి ఈ రోజు మరొక అంశం భయపడి ఉందండి. బాధపడి ఆ విధంగా ఉన్నారు. మరొక అంశం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 5 జంక్షన్లు దాటుకుంటూ నర్సీపట్నం వెళ్ళి జీవో చూపించి ఎక్కడా కూడా గౌరవ స్పీకర్ గారు ఈయన తోలనాడినా ఆయన ఎక్కడా సంయమనం కోల్పోకుండా, అయ్యా మీరు ఛాలెంజ్ చేశారు కదా, ఇదిగోండి జీవో మర్యాదగా, మీరు కూడా చంద్రబాబు మాదిరి అబద్ధాలు కోరైతే ఎలాగా అని మర్యాదగానే అడిగారు. ఏమి ఎక్కడా కూడా అభ్యంతరకర పదజాలం ఆయన ఉపయోగించాల. వెరాజ్ ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు మాత్రమే, ఆ తర్వాత సెంటెన్స్ నేను చెప్పను. సో జనం గుర్తుంచుకోవాలని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులు దాని అన్నారు. అంటే వ్యక్తిత్వం కంపారిజన్ చేసినప్పుడు, వ్యక్తిత్వాల్ని పోల్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏ స్థాయిలో ఉంది, టవరింగ్ పర్సనాలిటీ అని చెప్పడానికి ఉదాహరణ చెప్పాను. రెండోది, ఆయన వస్తూ కేజీహెచ్కి వెళ్ళారు. కేజీహెచ్కి వెళ్ళి కురుపాం గిరిజన బాలికల హాస్టల్ వాళ్ళు జాండీస్ కారణంగా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కలిసి మృతుల కుటుంబాలకి 2 పసిపిల్లలు చనిపోయారండి. వాళ్ళ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి పిల్లల్ని పరామర్శించారు. 611 మంది పిల్లలు ఉన్న హాస్టల్లో పార్టీ పరంగా ఇచ్చారు. ఆయన పార్టీ పరంగా 5 లక్షలంతా ఇచ్చారు. అండ్ 611 మంది పిల్లలు ఉన్న హాస్టల్లో పడుకునేది చదువుకునేది ఒకే చోట, వాళ్ళకి వాటర్ సప్లై అయ్యే
ఆ వాటర్ పైప్స్ పగిలిపోయి అండర్ గ్రౌండ్ లో పగిలిపోతే అదే వాటర్ ట్యాంకులకి ఎక్కించి డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ పాడైపోయిందని అదే వాటర్ లోకి ఈవేళ వాష్రూమ్స్ వాటర్ వెళ్ళి కలుస్తుంది. 3 నెలలు అయింది, వాటర్ ట్యాంక్ లో ఎలుకలు పడ్డాయి. అవి ఆ తాగిన తర్వాతే ఇద్దరు పిల్లలు చనిపోయారు. అయినా కూడా ఏంటంటే గిరిజన శాఖ మంత్రి, ది మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్, మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఫర్ హెల్త్, పాపం ఆయన వచ్చారు సత్యకుమార్ గారు, ఏ మాటకా మాట ఆయన మనం గౌరవించాలి. అక్కడికి వెళ్ళలేదు, కేజీహెచ్కి వచ్చి పరామర్శించి అన్ని సర్దుకుంటే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం. ఇక్కడ వాళ్ళు అడిగింది డిశ్చార్జ్ కాదు, ఆ స్కూల్ ని బాగు చేయమని. వేరే స్కూల్ నాడు నేడుతో ఈయన బాగు చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ నిన్న ఈయన వచ్చిన తర్వాత వాళ్ళకి దొరికిన భరోసాతో వాళ్ళకి కొంచెం ధైర్యం చిక్కింది, లేకపోతే ఇది ఎక్స్పోజ్ అయ్యేది కాదు. ఇలాంటి ఫోకస్డ్ ఏరియాస్ ని ప్రభుత్వం ఇగ్నోర్ చేస్తుంది కదా, మీ ఉద్యమం బాట ఎలా ఉండబోతుంది? రాష్ట్రంలో వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఆలోచన ఏ కోశాన లేదు. చంద్రబాబు నాయుడుకి అంతా ఏమి నా కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవాలనే తాపత్రయం తప్ప ఆయనకు వేరే ఉద్దేశమే లేదు. నా కొడుకును ముఖ్యమంత్రి, నా కొడుకును ముఖ్యమంత్రి, నా కొడుకును ముఖ్యమంత్రి. ఆయనకు ఆ కొడుకు ఏమి, మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నన్ను అనౌన్స్ చేయాలి, మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నన్ను ముఖ్యమంత్రి అనౌన్స్ చేయాలని ఆయన తాపత్రయం. పవన్ కళ్యాణ్ గారికి ఏమి, ఇంకొక 2-3 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఇట్లే పెట్టుకుంటే, 2-3 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఇట్లే పెట్టుకుంటే తర్వాత ఆయన కాలము ఆడికి అయిపోయిన తర్వాత నెక్స్ట్, అంటే నేను చెప్పేది ఆయన విమర్శ కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎటు 75 ఏళ్ళు 80 ఏళ్ళకి వచ్చిన తర్వాత రాజకీయాల నుండి ఆయనే తప్పుకుంటాడు కాబట్టి తప్పుకున్న తర్వాత ఆల్టర్నేటివ్ సీనియర్ నేనైతాను, నేను డిప్యూటీ సీఎం గాను, నాకు ముఖ్యమంత్రి అయితే మీతో కలిసి ఉంటాను, నాకు ముఖ్యమంత్రి కాకపోతే నేను బీజేపీతో కలిసి పక్కకి వెళ్ళిపోతాను, మీరు చదవండి అనే విధంగా పోవచ్చు. బెదిరించి నేను ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయం ఈయనకుంది. కాబట్టి వీళ్ళు రాష్ట్రం మీద ఏమాత్రం వీళ్ళకు పట్టు లేదు. వీళ్ళు కేవలం ఒక్క పెన్షన్ తప్ప ఈ రాష్ట్రంలో వాళ్ళు సక్రమంగా కాదు, అవి కూడా అన్ని కట్ చేసి ఇస్తున్నారు. ఒక్క పెన్షన్ అది కూడా పొద్దున్నే పోతారు ఫస్ట్కు, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక ఇంట్లోకి పోతారు, ఆ ఇంట్లోకి పోతారు, అదే ఒక గుడిసెలోకి పోయి అక్కడ ఆయన ఏదో టీ కాంచి టీ తాగి వచ్చేస్తారు. పెన్షన్కి ఏందండి, మా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండల్లో గుట్టల్లో ఎక్కడన్నా వానల్లో వంకల్లో ఉన్నా కూడా పోయి పెన్షన్ అక్కడ తీసుకుపోయి ఇంటికాడ ఇచ్చేసినటువంటి వాలంటీర్లు ఉన్నారు. మీరు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి పెన్షన్ ఇవ్వడానికి పోవాలా? ఇంతకు మించిన పథకాలు మన దగ్గర ఇంకేం లేవనే కదా. ఆ పథకాలు ఇదే మీరు కొత్తగా తెచ్చిన పథకం, ఆ రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడు లేదు ఆ పథకం. కేవలం 75 రూపాయలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చే, ఆ 75 రూపాయల తర్వాత పెన్షన్ గ్రామంలో ఎవరికన్నా కావాలంటే ఆ పక్కింటి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు చనిపోతే మీకు పెన్షన్ ఇస్తాం, అంతవరకు వీళ్ళేమన్నా సందర్భం నా కళ్ళ ముందర వాళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఉంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర పోయేటప్పుడు శ్రీకాకుళం జిల్లాలో రాజశేఖర రెడ్డి గారితో పాటు పక్కన నేను కూడా ఉన్నప్పుడు ఒక ముసలామె వచ్చి కాళ్ళకు మొక్కితే, అమ్మ తల్లి నువ్వు పెద్ద మనిషివి, నువ్వు నా కాళ్ళకు మొక్కకూడదు, ఏం చెప్పు తల్లి అని అడిగితే, సార్ నాకు పెన్షన్ రాలేదు సార్ అంటే, నీ వయసు ఎంత అంటే, నాకు దాదాపు 80 వయసు సంవత్సరాలు సార్ అంటే, 80 సంవత్సరాలు నీకెందుకు పెన్షన్ ఇవ్వలేదమ్మా అంటే, నేను కాంగ్రెస్కు ఓటు వేసినానని నాకు పెన్షన్ ఇవ్వలేదు సార్ అంటే, ఆయన మనసులో పెట్టుకున్నాడు, వాళ్ళని విమర్శించలే. మనసులో పెట్టుకొని కులాలకు రాజకీయాలకు అతీతంగా పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు ప్రతి గ్రామంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 200 రూపాయలు, ఆ రోజు 75 రూపాయల నుండి 200 రూపాయలు పెన్షన్ చేసి రాజశేఖర రెడ్డి గారు అందరికీ ఇచ్చే కార్యక్రమం చేపట్టినారు. ఆ రోజు ఏం రాజశేఖర రెడ్డి గారు ఇంటింటికి పోయి పెన్షన్ ఇచ్చి రాలే, ఆయన కూడా ఇంటికాడ కూర్చొని పెన్షన్ పంపిణీ చేసినారు. ఆ తర్వాత వీళ్ళు అధికారంలోకి రాలేమని భయపడి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచినారు. 1000 రూపాయలు పెన్షన్ పెంచిన తర్వాత ఈ కాలానికి ఇప్పటికి ఇంకా పెన్షన్ 1000 రూపాయలు, 1000 రూపాయలు కాదు 2000 పెంచాలని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేయక ముందు ప్లేనరీలో మాట్లాడితే, ఎటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ఈ 2000 ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి ఎలక్షన్ ముందు 2000 ఇవ్వడానికి వీళ్ళు అప్పుడు సాహసం చేస్తే, 2000 ఎలక్షన్ ముందు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లోనే 3000 విడతల వారిగా మాట ఎట్లా చెప్పినాడు అట్లే చేసినారు. వాళ్ళు ఇప్పుడు కూడా అనేక సార్లు కామెంట్ చేస్తారు, ఏమని 250 250 250 పెంచినారని. ఆయన చెప్పింది అదే మాట, విడతల వారిగా పెంచుకుంటూ 3000 చేస్తానని చెప్పినాడు. ఆయన 3000 చేసిన తర్వాత వీళ్ళు 3000 చేసి మళ్ళీ వీళ్ళకి ఓటు పడదు కదా. ఓటు పడాలంటే ఏం చేయాలా, 4000 ఇస్తామన్నారు. 4000 ఇస్తామన్నారు, 4000 ఇస్తున్నారు. ఆయన 67 లక్షలు పెన్షన్లు ఆయన ఇస్తుంటే, వీళ్ళు 63 లక్షలు చేసి 63 లక్షల్లో 1,50,000 పెన్షన్లు వృద్ధులు వీళ్ళు వికలాంగులు తీసేస్తున్నారు. అదే వికలాంగులు కలెక్టరేట్ దగ్గర ముట్టడి చేసి కిరోసిన్ పోసుకొని అగ్గి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళ పాలనలో వీళ్ళ ఆలోచనలో ఏ విధంగా ఉందో, కనీసం వాళ్ళనైనా ఆ వికలాంగులైనా పిలిచి, అయ్యా మీకేం జరుగుతుంది, ఎందుకు అన్యాయం జరిగింది, ఏమన్యాయం జరిగింది, మీ సర్టిఫికేట్లు ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడెక్కడ తప్పులు లేవు, వాటన్నిటిని పరిశీలించి మీకు న్యాయం చేస్తామని కనీసం ఒక్క మినిస్టర్ కానీ, సంబంధించిన మినిస్టర్ కావచ్చు, పక్కన
ఎవరైనా వేరే మినిస్టర్లు కావచ్చు, లేదా ముఖ్యమంత్రి కావచ్చు, ఈయన కాకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి మాట్లాడలే. అంటే వీళ్ళకి పరిపాలన పైన ఏమాత్రం అవగాహన లేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్లోనే మనం అధికారంలోకి రావాలా, రావాలంటే ఏం చేయాలా, 3 పార్టీలు కలవాలా, 3 పార్టీలు గెలిచినా కూడా సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారికి 90 సీట్లతో ముఖ్యమంత్రి అవుతాడని ఉంది. మరి మళ్ళా ముగ్గురం కలిసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనం బతికి వేస్ట్. ఖచ్చితంగా ఏదో విధంగా చేయాలని ఢిల్లీలో కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి మేనేజ్మెంట్ అంతా చేసుకొని అక్కడి నుండి ఇక్కడ ఎన్నికల కమిషన్ స్టార్ట్ చేస్తే, ఎన్నికలు స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా ఎన్నికల కమిషన్ ప్రతిపక్షం చెప్తానే ఎన్నికల డీజీపీని సిఎస్ను మార్చేస్తారండి. ఎన్నికల కమిషన్ వచ్చి రావడంలోనే డీజీపీని సిఎస్ను మార్చినారు. అంటే ఏంటర్థం, రాష్ట్రంలో ఉన్నటువంటి కింద క్యాడర్ వరకు సడన్ గా బ్రేకులు వేసినట్టు కనపడాలి. ఏమని, అధికార పార్టీకి ఇక్కడ హద్దులు వేసినాము, అధికార పార్టీ మాట ఎవరు వినగాకండి, ఎవరు సపోర్ట్ చేయగాకండి, ఎవరు వాళ్ళంటే తిరగకండి, ఆ విధంగా చేసుకుంటూ వచ్చి ప్రతి జిల్లాలో ఎస్పీలను, కలెక్టర్లను, కింద స్థాయి అధికారులను వాళ్ళు చెప్పకపోయినా ట్రాన్స్ఫర్ చేస్తే ఒక్క అధికారి కూడా కనీసం మాకు పడే ఓటును కూడా పడనీయకుండా చేసే విధంగా అధికారులను నిర్బంధించి తర్వాత రకరకాలుగా ప్రచారాలు చేసుకొని ఎన్నికలు, ఈ రోజు జరగాల్సిన ఎన్నికలు 2 నెలల వరకు పోస్ట్ పోన్ చేయించి, ఆ పోస్ట్ పోన్ చేయడం వల్ల వీళ్ళు మేనేజ్ చేయాల్సినటువంటి మేనేజ్ చేసి తర్వాత వీళ్ళు గెలిచినారు. సక్రమంగా ఓటేయించుకొని గెలిచి ఉండి ప్రజల పట్ల విశ్వాసం, ప్రజల పట్ల అభిమానం ఉంటుంది. ప్రజల పట్ల ఏ మాత్రం వాళ్ళకు లేదు. కాబట్టి ఆ థ్యాంక్ యూ విధంగా మోహన్ జరిగింది. రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ రెడ్డి గారు. 3-4 అంశాలు చాలా కీలకంగా లోతుగా విశ్లేషించారు. మీ అధ్యయనం దాని తాలూకు రిజల్ట్ అంతా కూడా ఇందులో రిఫ్లెక్ట్ అయింది. రెండోది, మీరు అన్నట్టు సంక్షేమ పథకాల్లో కేవలం పెన్షన్కే పరిమితం అవుతూ దాంట్లో కూడా కోత విధిస్తూ వస్తున్న మరి ఈ అక్రమాల మీద ఇంకొక పొద్దున విషయం మీరు ఉంది. ఒక్క విషయము వాసుదేవన్ గారు, ఒక్క విషయము. ఇప్పుడు ప్లీజ్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాష్ట్రంలో శాంతి భద్రతలు వీళ్ళు పదే పదే చెప్పుకుంటున్నారు. ఎక్కడ చూసినా శాంతి భద్రతలు విఘాతం కలిగే ఉంది. ఆ శాంతి భద్రతలు విఘాతం ఎందుకు కల్పిస్తున్నారంటే, వీళ్ళు చేస్తున్న పథకాలు సక్రమంగా లేవు కాబట్టి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు సక్రమంగా లేవు కాబట్టి, వాటిని సోషల్ మీడియాలో కానీ ఇంకోటి కానీ ప్రతిపక్షం కానీ ఏదైనా మాట్లాడతారనే ఆలోచనలో భాగంగా ఇది అణచివేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీ ఆఫీసులు తాడేపల్లిలో కూల్చేసినారంటే, వీళ్ళు రేకుల షెడ్డును కొట్టినందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు విధ్వంస పాలన జగన్మోహన్ రెడ్డి గారిది అంటారు. మరి పార్టీ ఆఫీసును బిల్డింగ్ కట్టించిన బిల్డింగ్ను 3 అంతస్తుల బిల్డింగ్ను కూల్చినారంటే ఎంతవరకు ప్రజల్లోకి దీన్ని తీసుకుపోవాలా, ప్రజలు ఎంతవరకు భయపడాలా? ఈ భయం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆఫీసుని కూల్చినప్పుడు ఇంకా ఎవరినైనా కొడతారేమో, ఎవరినైనా ఇబ్బందులు పెడతారేమో అనే మెసేజ్ను పంపించడంతో పాటు నడి రోడ్డు పైన గుంటూరులో ఒక ముస్లిం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని లీడర్ను నడి రోడ్లో పట్టపగులు నరికి చంపినారు. అదేవిధంగా ముచ్చమరిలో ఒక అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసి చంపి ఇప్పటికి కూడా శవం తీసుకుపోయి 14 మంది రేప్ చేసి కడుపు చేసి పిల్లల్ని కన్నట్టుగా చేసినారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చంపినారు. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్కరిని చొప్పున చంపుకుంటూ వచ్చినారు. ఈ చంపుకుంటూ పోవడానికి కూడా ఈ కారణం ఏమంటే, మనము పని చేయలేము, మనకు వ్యతిరేకం చేస్తే భయపడాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఇప్పటికైనా సక్రమైనటువంటి పద్ధతుల్లో నడచాలా. మీరు అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, ఇలాంటి అఘాయిత్యాలు చేయొద్దని నేను మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎం మోహన్ రెడ్డి గారు 4-5 అంశాలు చాలా లోతుగా స్పృశించారు. ఈ అంశాలన్నిటికీ సంబంధించిన ఆందోళనకి పదంలో వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తోంది. ఒక్కొక్క టాపిక్ మీద, ఒక్కొక్క డిసిప్లిన్ మీద ఎంత లోతుగా హోంవర్క్ చేసి తర్వాత దాన్ని జనం ముందుకు పెట్టాలనే దాని మీద వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు మనం చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.